సో మీరు చూస్తున్నారు కదా, ఇలా రేషనల్ నెంబర్స్ అయితే 5 వచ్చాయి ఇలాగ లైన్ వైజ్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ ద ఫాలోయింగ్ ఇన్ డెసిమల్ ఫార్మ్స్. ఇదంతా ఉంది, ఎక్స్ప్రెషన్ అంతా ఇచ్చారు. 36/100 దీనికి డివిజన్ మెథడ్లో చేసి టర్మినేటింగ్ డెసిమలా నాన్ టర్మినేటింగ్ డెసిమలా మనం చెప్పాలి. ఇప్పుడు మనం డివైడ్ చేసి, సో ఫస్ట్ మనం 36/100 కదా, 36/100 పెట్టుకున్నాం. 100 డివైడెడ్ బై 36 పెట్టుకున్నాం. ఇది ఏంటంటే ఇది ఇక్కడ వస్తుంది, డివైడ్ చేసిన దగ్గర వస్తుంది. ఇది దేంతో అయితే డివైడ్ చేస్తాం దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇదైతే మనం రాసే నెంబర్ కింద డివైడ్ అవుతుంది కదా, దాని కింద ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం స్టార్టింగ్లోనే 0 పెట్టుకోవాలి ఎప్పుడు, ఎందుకంటే 100 నెంబర్లో 36 లేదు, 100 నెంబర్లో 36 లేదు కాబట్టి 0 పెట్టుకున్నాం. 0 పెట్టుకొని ఇక్కడ కూడా మనం 0 పెట్టుకుందాం. ఓకేనా, 0 పెట్టుకుందాం ఇక్కడ కూడా. ఇప్పుడు బై అప్పుడే కాదు, ఇప్పుడు పెట్టామా. ఇప్పుడు మనం ఇక్కడ 3 పెట్టేసి ఇక్కడ 360 పెట్టేసాం. ఇంకా బై పెట్టేసి 300 పెట్టేద్దాం. 300 300 కదా, 360కి దగ్గరలో ఏముంటుంది 300 కాబట్టి 3 పెట్టేసి 300 పెట్టేసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ 600 పెట్టేసాం అనమాట. 600 అనమాట. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది, 6/6 6/3 అన్నా 3/6 అన్నా మనకి వచ్చేది ఆన్సర్ 0. ఎందుకంటే మైనస్ వచ్చింది, ఇంతటితో స్టాప్ అయిపోయింది, ఇంకెంత చేసినా. ఇప్పుడు ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అన్నమాట, ఇది టర్మినేటింగ్ డెసిమల్. ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ డెసిమల్ మీకు ఒక్కసారి చెప్తాను, వినండి. 2/11 అన్నమాట. ఇప్పుడు మనం 2/11 కదా, 0 ఎందుకు వచ్చింది అనుకుంటున్నాం. మనం పక్కన 0 పెట్టాలి, ఎందుకంటే ఇదే పెద్దది దీనికన్నా కదా, అందుకే మనం పక్కన 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకున్నామా. ఇప్పుడు దీని పక్కన 0 పెట్టుకొని డెసిమల్ పెట్టుకోవాలి. డెసిమల్ పెట్టుకొని 11 0 0, 11 1 11 అలా కూడా అనుకోవచ్చు. ఓన్లీ 11 పెట్టాం మనం. ఇప్పుడు 11 1 11 చెప్పేయగలమా? సారీ, ఇప్పుడు ఓకే 11 1 11 పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 11 టేబుల్లో ఇప్పుడు 11 8 88 పెట్టుకున్నాం. 90 కన్నా 88 తక్కువ కాబట్టి మైనస్ పెట్టుకొని చేసేసుకున్నాం. 2 వచ్చింది మనకి. ఇప్పుడు 2 పక్కన మళ్ళీ 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకొని మనం 11 1 11, దాని తర్వాత మళ్ళీ 90 వస్తుంది. దాని తర్వాత మళ్ళీ 11 1 11 8 88. అది నాన్ టర్మినేటింగ్ డెసిమల్, ఎంత చేసినా మనకి ఆన్సర్ 2A వస్తుంది. ఈ 2తోని మళ్ళీ మనం డెసిమల్ అంటే ఆన్సర్ ఏంటి, ఈ 2A మనకి ఆన్సర్ అన్నమాట. ఎందుకంటే ఈ 2తోనే స్టార్ట్ అయ్యి ఈ 2తోనే ఎండ్ అవుతుంది ఎప్పుడు, అందుకే. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ నెక్స్ట్లో కలుద్దాం. బాయ్.